హాయ్ హలో నమస్తే అండి నేను మీ గాయత్రి కదంబాల గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీకి నాయకులు గుడ్ బై చెప్తున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈ పార్టీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంటంటే గత 11 ఏళ్లుగా బీజేపీ అగ్రనేతలు తన్ని ఫుట్బాల్ ఆడుకున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఎంత బాధ కాకపోతే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీకి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇస్తారు అంటూ కూడా ప్రశ్నించారు. అదేవిధంగా రానున్న కొన్ని రోజుల్లో మరికొంతమంది ఎంపీ ఎమ్మెల్యేలు అగ్రనేతలు కూడా ఈ బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి ఇదే విధంగా ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడం ఖాయమంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక మంచి వ్యక్తి అని, ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. అదేవిధంగా ఆ వ్యక్తి పార్లమెంట్లో మీ వ్యక్తుల్ని పెట్టి ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఈ తరుణంలోనే ఆయన మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అదేంటంటే నా అసెంబ్లీ పరిధిలో కూడా కిషన్ రెడ్డి మనుషుల్ని పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు, అసలు కిషన్ రెడ్డికి నా ఏరియాలో పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ అంశంపై పార్టీ అధిష్టానం ఒక రివ్యూ చేయాలి అంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ పార్టీకి బీఆర్ఎస్తోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనో పోటీ కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులతోనే వాళ్ళు కోట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ బీజేపీలో ఉంది అంటూ కూడా ఆయన విమర్శించారు. ఇతర పార్టీల మాజీ ఎంపీ ఎమ్మెల్యేలని తమ పార్టీలోకి చేర్చుకుంటామంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడం జరిగింది. అయితే ఈ అంశంపై కూడా రాజా సింగ్ స్పందించారు. సో అసలు వేరే పార్టీల నుండి నాయకుల్ని మన పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, అసలు ప్రెసెంట్ ఉన్న నాయకుల్ని పట్టించుకోవచ్చు కదా, వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళని నిలబెట్టుకుని వాళ్ళని గెలిపించుకోవచ్చు కదా, అసలు ఇప్పుడు బీజేపీకి వేరే నాయకుల్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఇక్కడ బీజేపీ పార్టీలోని నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే నిరంతరం పార్టీ కోసం కష్టపడే లేబర్ బతుకేనా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది.